జూన్ 2, 2014 నాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా పునర్విభజన చట్టాన్ని తెచ్చినప్పుడు ఆనాటి ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి పూర్తి స్థాయిలో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష. ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇరు రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు తగ్గాలి, కలిసిమెలిసి ఉండడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. ఆ చట్టంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏ విధంగా మనల్ని సమస్యలు పరిష్కరించుకోవాలో స్పష్టంగా చట్టంలో పెట్టింది అధ్యక్ష. షెడ్యూల్ 9లో క్లాజ్ నెంబర్ 84 గోదావరి కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డును ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకం విషయంలో తలెత్తే వివాదాలను సామరస్యంగా సంప్రదింపుల పరస్పర అంగీకారం ద్వారా పరిష్కరించాలని క్లియర్గా చెప్పింది అధ్యక్ష. తద్వారా సెక్షన్ 89లో ఏ ప్రాజెక్టులు ఎవరెవరికి ఉన్నాయో కూడా ఈరోజు వాళ్ళు స్పష్టంగా ఒక చట్టాన్ని మనకిచ్చి ఈ చట్ట పరిధిలో మీరు రాష్ట్రాలను పరిపాలించుకోండి, నీటికి అనుమతులు తీసుకోండి అని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మనం మాట్లాడాల్సింది ప్రాజెక్టుల వారీగా ఎన్ని కేటాయింపులు ఉన్నాయో వాటి ఆధారంగా మనం చర్చించాల్సిన అవసరం ఉండే అధ్యక్ష. కానీ చంద్రశేఖరరావు గారు ఈ విధంగా పాటించకపోను ఈరోజు తెలంగాణకి తీరని అన్యాయం చేసింది అధ్యక్ష.